ఆ నియోజకవర్గానికి ఓవైపు కృష్ణానది, మరోవైపు నల్లమల అటవీ ప్రాంతంతో ప్రకృతి అందాలతో ఆకట్టుకుంటోంది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇసుకను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు దర్శనమిస్తాయి. ఇసుకాసుల దెబ్బకు ఈ నియోజకవర్గంలోని రహదారులన్నీ గుంతలతో దర్శనమిస్తున్నాయి. అవినీతి తప్ప ఆవగింజంత అభివృద్ధి కూడా కనిపించదు. దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో నలిగిపోయిన ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో దూసుకువెడుతోంది. పెదకూరపాడు నియోజకవర్గ స్థితిగతులపై ప్రత్యేక కథనం చూద్దాం. ఎన్నో ప్రభుత్వాలు మారినా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. పూర్తిగా వెనకబాటుతనంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మౌలిక వసతులు కూడా ఏర్పడలేదు. కన్నా లక్ష్మీనారాయణ పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచి మంత్రిగా పదవులు అనుభవించిన నియోజకవర్గానికి చేసిందేమీ లేదట. ఆనాటి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పులిచింతల ప్రాజెక్టును ప్రారంభించారు. తరువాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసింది. కృష్ణానదిలో ఇసుకను తవ్వి అక్రమంగా కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా కృష్ణానదిలో రోడ్డు వేసి నిబంధనలకు విరుద్ధంగా వేల కోట్ల విలువైన ఇసుకను దోచేశారు చంద్రబాబు పాలనలో. మౌలిక వసతులు, ప్రజల జీవన భద్రత, లేకపోతే ప్రజలు ఏదైతే కావాలనుకున్న విద్య, వైద్యం, ఆరోగ్యం, లేకపోతే మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, లింక్ రోడ్లు కానీ, వీటన్నిటికి కావాల్సిన, లేకపోతే ఇరిగేషన్ అంటే మన వాటర్ కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన వాటికి కానీ, తాగునీరు కానీ, మొత్తం దేనికి కూడా వాళ్ళు అంతగా పట్టించుకున్న దాఖలాలు. బాబు హయాంలో ఇసుక అక్రమ తరలింపుతో నియోజకవర్గంలో గ్రామాల్లోని రోడ్లన్నీ మోకాలి లోతు గుంతలతో అధ్వాన్నంగా తయారయ్యాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నంబూరు శంకర్రావు పెదకూరపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటున్నారు ప్రజలు. 55 నుంచి 2019 వరకు ఒక లెక్క, 2019 నుంచి 2024 వరకు ఒక లెక్క పెదకూరపాడు నియోజకవర్గం మాత్రం. మిగిలిన నియోజకవర్గాలంటే నాకు అంత అవగాహన లేదు కాబట్టి, ఎందుకంటే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి ఇక్కడ సంగతులన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఈ 5 ఏళ్లలో మాత్రం నియోజకవర్గంలో 100కి 90% అభివృద్ధి చెందిందండి. ప్రతి ఒక్క విషయంలో కూడా, అది సంక్షేమ ఫలాలే కావచ్చు, లేకపోతే స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ. ఒకప్పుడు ఇక్కడ 4-5 ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి, అవన్నీ కూడా అచ్చంపేట మండల హెడ్ క్వార్టర్లో. అటువంటివన్నీ కూడా ఈరోజు అది సెయింట్ మేరీస్ అన్నది అసలు మూతపడిపోయింది, నేను నడిపించుకోలేనని చెప్పి. పెదకూరపాడు నియోజకవర్గంలో అధ్వాన్నంగా మారిన రోడ్లపై ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మొదట దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ నిధులు 27 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మించారు. గ్రామాల్లో 35 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించడంతో పల్లెల రహదారులు పూర్తిగా మారిపోయాయి. గ్రామాలు ప్రతి ఒక్క గ్రామానికి కూడా రోడ్లు వేయడం అన్నది జరిగిందండి శంకర్రావు గారు వచ్చిన తర్వాత. గతంలో లేదండి, అసలు లింక్ రోడ్స్ అన్నది లేదు, మట్టి రోడ్లు అన్నీ కూడా. ఆ మెయిన్ రోడ్డు ఒకటి మనకి సత్తనపల్లి నుంచి మాదిపాడు వరకు చూసుకుంటే ఉందేమో, కానీ మిగిలిన లింక్ రోడ్లు మాత్రం ప్రతి ఒక్కటి అస్తావ్యస్తంగా ఉండేవి. వాటన్నిటినీ కూడా శంకర్రావు గారు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయడం అన్నది జరిగిందండి. ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి లింక్ రోడ్డు అన్నది ఏర్పడిందండి. పెదకూరపాడు నియోజకవర్గంలోని ప్రధాన రహదారి అయిన అమరావతి బెల్లంకొండ రోడ్డును డబుల్ లైన్ గా విస్తరించిన తర్వాతే మళ్లీ ఓట్లు అడుగుతానని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఎన్నికల సమీపంలోనే హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 149 కోట్ల రూపాయలతో ఈ రహదారి నిర్మాణం పనులు చకచకా జరుగుతున్నాయి. అభివృద్ధికి చిరునామా మన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు. గత ప్రభుత్వంలో కొన్ని గ్రామాలకి మాజీ శాసనసభ్యులు దత్తతకు తీసుకుంటామని చెప్పారు. దత్తతకు తీసుకున్న గ్రామాల్లో సుమారు తట్టమట్టి కూడా పోయలేదు. కానీ నంబూరు శంకర్రావు గారు వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఏం కావాలి ఏంటని చూసి సైడ్ డ్రైన్స్ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ముఖ్యంగా నాడు నేడు కింద స్కూల్స్ కానివ్వండి, ఇక్కడ మోడల్ స్కూల్ ఉంది, కస్తూర్బా స్కూల్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, విద్యారంగంలో కానీ పోతే హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా క్రోసుల్లోనే ఒక 70 లక్షలు పెట్టి దాని రూపురేఖలు మార్చడం జరిగింది. పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై మాదిపాడు వద్ద 60 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు మొదలయ్యాయి. అమరావతి, తుళ్లూరు మధ్యలో పెదమద్దూరు వాగుపై 44 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు కూడా జరుగుతున్నాయి. సంక్షేమం ద్వారా 1500 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అక్కచెల్లెల అకౌంట్లోకే వివిధ స్కీముల ద్వారా వెళ్ళడం జరిగింది. ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరిగిన అభివృద్ధి మరి ఈ 4 సంవత్సరాల్లో నేను చేయడం జరిగింది. బెల్లంకొండ అమరావతి రోడ్డు 149 కోట్లు, అమరావతి నుంచి తుళ్లూరు 44 కోట్ల రూపాయలు, మరి అట్లాగే వివిధ గ్రామాల నుంచి లింకులు కలుపుతూ సుమారు
66 కోట్ల రూపాయలు తోటి ప్రతి రోడ్డు కూడా వేయటం జరిగింది. మరి అట్లాగే 82 కోట్ల రూపాయలతోటి స్కూల్స్ అదనపు గదులు కానీ స్కూల్స్ కొత్తగా రిపేర్లు చేపించి మరి మోడల్ స్కూల్గా తయారు చేయడం అనే దాని మీద 82 కోట్ల రూపాయలు రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అన్నీ కలిపి 82 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా జరిగిందో సంక్షేమం కూడా అదే స్థాయిలో ప్రజలకు అందింది. సంక్షేమ పథకాల ద్వారా 1482 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు అందింది. నాడు నేడు ద్వారా 70 కోట్లు ఖర్చు చేసి స్కూల్స్ ఆధునీకరణ, కొత్త తరగతి గదుల నిర్మాణం ద్వారా విద్యారంగంలో సమస్యలన్నీ పరిష్కరించింది. 5 ఏళ్లలో నియోజకవర్గంలో 672 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. అభివృద్ధితో పాటు సంక్షేమం కలిపి 2000 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటున్నారు. హాస్పిటల్స్ ముఖ్యంగా అచ్చంపేట 2,25,00,000, అమరావతి 3,25,00,000, పెదకూరపాడు 8,25,00,000 రూపాయలు, అట్లాగే అత్తులూరు 1,85,00,000 రూపాయలు, అట్లాగే దొడ్లే 2,25,00,000, అట్లాగే చింతపల్లి 2,25,00,000. ఇవన్నీ హాస్పిటల్స్ సుమారు 27 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కట్టడం జరిగింది. దీంట్లో 4 ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ జరిగింది. అట్లాగే జలజీవన్ ద్వారా 82 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా తీసుకొచ్చి కొన్ని గ్రామాల్లో వేయటం జరిగింది. ఇంకా కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. మొత్తం కలిపి కూడా సుమారు 70 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ద్వారా నేను తీసుకొచ్చి చేయటం జరిగింది. పెదకూరపాడు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ ద్వారా 100 కోట్లతో ఇంటింటికి నీరు అందించే పనులు తుది దశకు చేరుకున్నాయి. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రతి పల్లెలో మౌలిక వసతులతో పాటు అభివృద్ధిని చేసి చూపించారంటున్నారు ప్రజలు.